హలో వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించేస్తాను. నిన్నటి రోజు వీడియో టెలికాస్ట్ చేయడానికి వీలవ్వలేదు. సో నిన్నటి వీడియో ఈ రోజు నేను టెలికాస్ట్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో అంతా కూడా కంప్లీట్గా యూనిక్ డిజైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్లో స్పెషల్గా మేక్ చేసిన కలెక్షన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాల్టి కలెక్షన్లో ఎక్స్క్లూజివ్గా ఏంటంటే బ్లాక్ బీడ్స్లో బిట్ ఆఫ్ సింపుల్ డిజైన్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా అంటే కంప్లీట్గా యూనిక్ ప్యాటర్న్స్ పెట్టాలి అన్న కాన్సెప్ట్తో సింపుల్ కలెక్షన్స్ ఎక్కువగా చూపించేశాను. ఎందుకంటే చాలా మంది కూడా అంటున్నారు ఎప్పుడు కూడా కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. బ్లాక్ బీడ్స్లో కాస్త సింపుల్గా పెట్టండి అనేసరికి ఏంటంటే ఈసారి కొంచెము సింపుల్గానే యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా మేక్ చేసాం అనమాట. సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఏంటంటే కోరల్ విత్ గోల్డ్ బాల్ కాంబినేషన్లో మేక్ చేసాము. ఇదంతా కూడా రియల్ కోరల్ మీద ఏంటంటే కుందన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా కోరల్ మీద కుందన్ వర్క్. మీకు ఈ సిమిలర్ కోరల్స్ చాలా సార్లు చూపించాము డిఫరెంట్ డిజైన్స్లో మేక్ చేసేసుకొని. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఈ కోరల్స్ని మిక్స్ చేస్తూ మధ్యలో అంతా కూడా గోల్డ్ బాల్స్తో టచ్అప్ చేసామన్నమాట. అయితే రెగ్యులర్ గోల్డ్ బాల్స్ ఏంటంటే మనం మధ్యలో వేస్తూ ఉంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ బాల్స్ని అల్లేసామన్నమాట ముందే. ఇక్కడ చూపిస్తాను. ఎస్, గోల్డ్ బాల్స్ ని ముందే అల్లేసేసి ఇదిగోండి ఇలాగా బాల్స్ అన్నిటిని అల్లేసి మధ్యలో అటాచ్ చేస్తూ వెళ్ళామన్నమాట. అర్థమవుతుంది కదా. రెగ్యులర్ గోల్డ్ బాల్స్ ని వేస్తే ఏంటంటే బ్లాక్ బీడ్ కి ఈక్వలెంట్ గా మధ్యలో గోల్డ్ టచ్అప్ వస్తుంది. బట్ ఇది అలా కాకుండా ముందే గోల్డ్ బాల్స్ అన్ని అల్లేసుకొని దాంతో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఇది చూడాలి, చూస్తే గానీ అర్థమవుతుంది మీకు ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత యూనిక్ గా ఉంది కలెక్షన్ అనేది. నిజంగా అంటే బ్లాక్ బీడ్స్ లో మీరిచ్చే సపోర్ట్ తో ఏంటంటే ప్రతిసారి కొత్త డిజైన్స్ చెయ్యాలి అనే ఉత్సాహం నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది అనమాట. ఇంకా బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలి, బెస్ట్ అవుట్పుట్స్ ఇవ్వాలి మీకోసం అన్నట్టుగా. సో ఇది ఆ కేటగిరీలోనే చేసిన కలెక్షన్. అండ్ అడ్జసెంట్ అంతా కూడా కోటల్కి పక్కన కూడా మళ్ళీ పలకసన్నతో టచ్అప్ ఇచ్చేసాము. అండ్ ఇదంతా బ్లాక్ విత్ స్మాల్ గోల్డ్ బాల్, బ్లాక్ విత్ స్మాల్ మూవా అని చెప్పాలి. గోల్డ్ బాల్ అనుకుని నేను చెప్పడం కరెక్ట్ కాదు. మూవలతో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. బ్యాక్ కూడా కాస్త ఎక్స్ట్రానే ఇచ్చాము. ఎక్స్ట్రా అంటే రాయల్గా ఉండేలాగా హెవీ మేకింగే ఇచ్చేసాం అనమాట. ఒక 7 to 8 లైన్స్ ఉంటుంది. 18 inches లెంత్లో ఉంటుంది మీకు. ఇది నీట్గా ఉంటుంది అనమాట మేకింగ్ అంతా కూడా. ఎక్కడ కూడా రెగ్యులర్ టచ్అప్, రెగ్యులర్ ఫీల్, రెగ్యులర్ లుక్ అది లేకుండా యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ మళ్ళీ మనని చూసి కాపీ కొట్టి మేక్ చేస్తే తప్ప ఉండని కలెక్షన్స్. ప్రతిసారి మీకు టెలికాస్ట్ అలాగే చేస్తున్నాను. ఏ ఒక్క డిజైన్ కూడా రిపీట్ కాకుండా చాలా నీట్గా రాయల్గా దేనికి అదే ఉత్సాహంగా అంటే మీకు కూడా చూడడానికి క్యూరియస్గా వేసుకోవడానికి ఇంకాస్త ఎగ్జైట్మెంట్గా. సో అలా మేక్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. వెరీ రీజనబుల్ ప్రైస్. దీని వెనకాల ఉన్న హార్డ్ వర్క్కి, ఈ మేకింగ్కి, మేము పెట్టిన ప్రైస్కి ఒక్కసారి చూడండి. అంటే ఎంత అల్లకం చేస్తే ఇలాంటి గోల్డ్ బాల్స్ని ఇన్ని వేసి కొరల్స్ టచ్అప్ ఇస్తూ మేక్ చేస్తున్నాము అనేది ఒక్కసారి చూడండి. ఎంత మాన్యువల్ వర్క్ ఉంటుంది దీంట్లో అని. ఓకేనా. 890 ఈజ్ ద ప్రైస్. అయితే ప్రతిసారి మీరు ఏం అడుగుతున్నారంటే ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు. బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉంటే పెట్టండి అని. జనరల్గా ఏంటంటే బ్లాక్లో ఇయర్ రింగ్స్ తక్కువ. మీరు కంపేర్ చేస్తే రూబీస్లో, అన్కట్స్లో, గ్రీన్స్తో అలా గోల్డ్లో అలా కంపేర్ చేస్తే కనుక బ్లాక్లో ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ రింగ్స్ తక్కువ. మేబీ నేను అసలు దొరకవు అని నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఫైన్ క్వాలిటీ. అంటే మీరు ఎలాగైతే బ్లాక్ బీడ్స్ ఎలాగైతే చూజీగా ఉంటున్నారో ఇయర్ రింగ్స్ కూడా అలా చూజీగా కావాలంటే కనుక కొంచెం రేర్ అనే చెప్పాలి. ఏదో కలెక్షన్ బ్లాక్లో ఏదో ఒక ఇయర్ రింగ్ తెచ్చి చూపించడం అంటే దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్.
నేను ఇక్కడ అది ప్రస్తావించడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నానంటే బ్లాక్ లో ఇయర్ రింగ్స్ అందరం ఇష్టపడేలాగా ఉండాలి. అలాంటి బ్లాక్ బీడ్స్ కొంచెం తక్కువ అని చెప్తున్నాను, అలాంటి బ్లాక్ స్టోన్ లో ఇయర్ రింగ్స్. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక రేర్ కలెక్షన్, ఇది సేమ్ గోల్డ్ రెప్లికా లానే ఉందన్నమాట. యూ కెన్ సీ హియర్. ఇదంతా కూడా అన్కట్ స్టోన్, పోల్కి అనమాట. పోల్కి స్టోన్ లో ఫుల్ బ్లాక్ వచ్చేసింది. మీకు ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. చూడడానికి హెవీగానే ఉంది, బట్ ఇట్ కవర్స్ ఓన్లీ 2 fingers. సో నాట్ దట్ మచ్ ఆఫ్ బిగ్ యాజ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అంత బిగ్ అయితే లేదు, లైట్ వెయిట్ గా ఉంది. ఒక 2 fingers కవర్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, ఇలాగా లైట్ వెయిట్ గా ఉంది. సో ఈ నెక్ డిజైన్ కి సంబంధం లేకుండా దేంతోనైనా కామన్ గా పేరప్ చేసుకునే ఇయర్ రింగ్స్ అంటే గనక ఇది మీరు పెట్టేసుకోవచ్చండి. ప్రతి బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ కి ఇది మీరు పేరప్ చేయొచ్చు. నో మ్యాటర్ ఆ బ్లాక్ బీడ్స్ కి డైమండ్ పెండెంట్ వచ్చేసిందా, కోరల్స్ వచ్చేసాయా, గోల్డ్ బాల్స్ వచ్చేసాయా, లేదు ఇంకేదో సంథింగ్ గ్రీన్ వైట్ స్టోన్, అలా ఏదైనా కావచ్చు. దేనికైనా కామన్ గా పెట్టుకోవాలంటే ఒక ఇయర్ రింగ్స్ ఉండాలి కదా బ్లాక్ లో. అలా పార్టీ వేర్ గా కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పేస్తానండి. బెస్ట్ 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 ఆప్షన్. 650 ఇస్ అ ప్రైస్. సో ఒకసారి మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ కనుక కొనుక్కొని పెట్టేసుకుంటే కనుక ఎలాంటి సెట్స్తో పేరప్ చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను చూడండి, అది ఎంత బాగుంటుంది దాంతో పేరప్ చేస్తే. యూ కెన్ సీ హియర్. ఇది సింపుల్ డిజైన్, ఎంత సింపుల్ డిజైన్ అంటే బట్ ఎంత రాయల్గా ఉంటుందంటే వేసుకుంటే. అండ్ దీని లోపల కూడా థ్రెడ్ పెట్టి మేక్ చేయలేదండి, బ్లాక్ వైర్ పెట్టి మేక్ చేసాం అనమాట. అందుకే ఇది మీకు నెక్కి ఇలా అతుక్కుపోదు, మంచిగా వేసుకున్నా కూడా నీట్గా ఎలివేట్ అయిపోతుంది అనమాట డిజైన్. మీరు ఎంత స్వెట్లో వేసుకున్నా ఎలా వేసుకున్నా డిజైన్ ఇలాగే ఎలివేట్ అయిపోతుంది నీట్గా. చూడండి ఎంత బాగుంది. ఇలా నెక్కి ఆనుకొని ఇలా దగ్గరికి ఇట్లా నెక్కి వేసినట్టుగా రాదు, మంచిగా ఎలాబరేట్ అయి ఉంటుంది అనమాట. వీటికి అన్నిటి ఏంటంటే సన్నని మూవలతో జాయిన్ చేస్తూ వెళ్ళాము. మోర్ నెంబర్ ఆఫ్ పీసెస్ అనమాట. దగ్గరికి వేసుకుంటూ వెళ్ళాం. చూడండి ఎంత దగ్గరగా వేసాము అని. సింపుల్ బ్లాక్ బీడ్సే కానీ ఎంత ఏమనాలి ఎలిగెంట్ గా ఉంది అంటే అది మీరు వేసుకుంటేనే అర్థమవుతుంది ఎంత ఎలిగెంట్ గా ఉంది అని. సూపర్. 18 inches లెంత్ లో వచ్చేస్తుంది, అంటే ఇన్ బిట్వీన్ 17 to 18 inches మధ్యలో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 390. ఇలా సింగిల్ లైన్ సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ తో మీరు పేరప్ చేయండి, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా సింగిల్ లైన్ పెట్టినప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ తో మీరు పేరప్ చేయండి, సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో మనం దీనికి పెట్టేది 650 రూపీస్, దీనికి పెట్టేసేయండి అంటే 390 రూపీస్ అంతే. ఇప్పుడు చెప్పండి, ఇంత సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకొని పార్టీకి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. సింపుల్గా ఉన్నాయి కానీ చాలా 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 యూనిక్గా ఉన్నాయి. కావాలంటే మీరు ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేసి చూడండి. అండ్ ఇవి కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వర్క్ అండి, ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అయ్యేలాగా అక్వర్డ్గా ఫినిషింగ్ కానీ స్టోనింగ్ కానీ అలా లేదు. రాయల్గా నీట్గా చక్కగా ఉంది. చూడగానే పేరప్ చేసేసుకోవాలి, చూడగానే ముందు పర్చేస్ చేసుకొని పెట్టుకోవాలి అన్నంత బాగుంది. చక్కని కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్లు ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బ్లాక్ బీడ్స్. ఎస్, ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఎంత బాగుందో కదా పెండెంట్. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ మీకు ఇక్కడ అంతా కూడా కోరల్ వచ్చేస్తుంది అనమాట. జిజే పాలిషింగ్ పెండెంట్ డిసీజ్ అడ్జసెంట్ అంతా కూడా మీకు కోరల్ వచ్చేస్తుంది, కోరల్ అండ్ పక్కనంతా కూడా గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా జీజే పాలిషింగ్ లో స్టోన్, కింద వచ్చేసి పర్ల్ తో ఎలివేట్ అవుతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మాల, నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. ఇలాంటి పీసెస్ ఒక సింగిల్ పీస్ ఉన్నా సరిపోతుంది, రాయల్ గా ఎలివేట్ అయిపోవచ్చు. చూడండి పెండెంట్ కూడా ఎంత యూనిక్ గా ఉంది అసలు. ఈ స్టోన్ క్వాలిటీ అండ్ దిస్ మిడిల్ జీజే స్టోన్ అండ్ అవుటర్ ఉన్న కోరల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. ఈవెన్ ద చైన్ కూడా రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ కాకుండా స్పిన్నల్స్ లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఎంత రాయల్ గా ఉందో. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ 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 యూనిక్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లో వచ్చేస్తుంది. ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ సింపుల్ బెస్ట్ కలెక్షన్ వచ్చేసి ఏంటంటే మల్టీ స్టోన్ అండ్ స్టోన్స్తో వచ్చేసింది. రెగ్యులర్గానైతే ఇందులో స్మాల్ స్టోన్స్లో చాలా డిజైన్స్ మేక్ చేసేసుకున్నాను. ఈ స్టోన్ అంటే ఈ క్వాలిటీలో కాకుండా స్మాల్ సైజ్లో వచ్చేస్తుంది. దానితో కొన్ని వందల డిజైన్స్ సేల్ చేసాం అనుకుంటా. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా హైయెస్ట్ క్వాలిటీ స్టోన్ వచ్చేసింది దాంట్లోనే. అండ్ షేప్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ డిఫరెంట్. దట్ ఈస్ మీకు లవ్ షేప్లో స్టోన్ వచ్చేస్తుంది అనమాట ఇలాగా. అండ్ ఇందులో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ ఇచ్చేసాం. రూబీ, పర్పుల్, గ్రీన్ అండ్ వైట్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ ఇచ్చేసాము. సింగిల్ చైన్ వేసుకోవాలి నీట్గా, దట్ మస్ట్ బి ఏ గోల్డ్ రెప్లికా లాగా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. The price for this is 750. అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి అలా క్యాజువల్గా వేసుకోవాలంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. బ్లాక్ బీడ్స్లో ఎన్ని చూపించినా కూడా కోరల్ టచ్అప్ నక్షీ బాల్స్తో టచ్అప్ లేకుండా దట్ వీడియో మేబీ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఎన్ని డిజైన్స్ వేసినా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే అది కొరల్తో టచ్ అయినా ఉండాలి, లేదు అంటే నక్షీ బాల్స్తో కానీ టచ్అప్ కానీ ఉంటే కనుక మేబీ ఆ వీడియోకి 100% న్యాయం చేసాము అన్న ఫీలింగ్లో ఉంటానేమో నేను. బహుశా అందుకని ప్రతి వీడియోలోనైతే ఐదర్ కోరల్స్లో కానీ మేకింగ్ ఉంటుంది బ్లాక్ బీడ్స్లో, లేదు అంటే నక్షీ బాల్స్తో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ప్రతి డిజైన్కి టచ్అప్ ఉంటుంది. అలా లేకుండా ఏ డిజైన్ కూడా ఉండకపోవచ్చు. ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే రెండింటిని మిక్స్ చేసుకున్నాము, నక్షీ బాల్స్ని అండ్ కోరల్స్ని. బట్ ద థింగ్ ఏంటి డిఫరెన్సియేషన్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ నక్షీ బాల్స్ని, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ నక్షీ బాల్స్ని ఒకటి అలైన్మెంట్లో ఇచ్చేసరికి ఏంటంటే లుక్ అనేది ఎంత గ్రాండ్గా వచ్చేసింది అంటే ఇట్ లుక్స్ వెరీ వెరీ ఎలిగెంట్. ఇక్కడ చూడండి మీరు. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కోరల్ అండ్ ఇదంతా కూడా నక్షీ బాల్ కంప్లీట్గా 2-3 ఇలా అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ఇస్తూ గ్రేడియేషన్లో తీసుకెళ్ళాం అనమాట. ఇది ఒక బిగ్ సైజ్, నెక్స్ట్ మీడియం సైజ్, నెక్స్ట్ అంటే ఫ్లాట్ షేప్లో ఇచ్చేసాం. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ నక్షీ బాల్స్ని కొరల్స్తో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. అవుట్ సైడ్ అంటే ఈ బయటికి వచ్చేసరికి ఏంటంటే 2 లైన్స్ ఆఫ్ బ్లాక్స్ వచ్చేస్తాయి. బట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. డిజైనింగ్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, అలైన్మెంట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 18 to 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి శారీస్ మీదకైనా మీరు వేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి దీనికి అంటే ఇదిగో ఈ బాల్స్ అండ్ ఈ కోరల్స్. ఎక్సలెంట్ మేకింగ్ అండ్ ఎక్సలెంట్ ఫినిషింగ్ అని చెప్పొచ్చు. ద నెక్స్ట్ ఐ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. జనరల్గానైతే బ్లాక్ స్టోన్లో జ్యువెలరీ తక్కువ. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే రూబీలో, గ్రీన్లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో బ్లాక్ స్టోన్లో చాలా తక్కువ. అది మీరు గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు ఆర్డర్ ఇచ్చేసి మీరు కస్టమైజ్ చేయించేసుకొని నాకు ఖచ్చితంగా బ్లాక్లో కావాల్సిందే అంటే మేక్ చేస్తారు తప్ప
ఇన్ జనరల్గా బ్లాక్ స్టోన్లో వెరీ తక్కువ, ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద రేర్ కలెక్షన్స్ ఇన్ ద బ్లాక్ స్టోన్ జ్యువెలరీ అనమాట. బ్లాక్ స్టోన్స్లో సెట్స్ కావాలనుకుంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్లాక్ స్టోన్ ఎలివేషన్ అనేది రియల్ గోల్డ్లో కూడా అంతగా ఎలివేట్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రియల్ గోల్డ్లో ఎలాగైతే ఎలివేట్ అవుతుందో అలాగే ఎలివేషన్ వచ్చేసింది. స్టోన్ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది. స్టోన్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది. యూ కెన్ సీ హియర్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రిటీగా వచ్చేసాయి, వెడల్పుగా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి, పుష్ బ్యాక్ వచ్చేసింది, గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. మీకు ఇక్కడ అంతా కూడా ఎక్కువగానైతే బ్లాక్ స్టోనే ఎక్కువ కనిపించేస్తుంది. యూ కెన్ సీ. ఓకే, దగ్గర నుంచి స్టోన్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది అనేది. సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇన్ ద బ్లాక్ స్టోన్లో. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1290. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ I'll show you one beautiful collection that is with the green and coral combination లో వచ్చేసింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్. దిస్ ఈజ్ అ రియల్ కోరల్ అండ్ దిస్ ఈజ్ గ్రీన్ ఆల్సో, ఆనెక్స్ ఆల్సో రియల్ బీడ్, దిస్ ఈజ్ ఆల్సో రియల్ బీడ్ అండ్ పలకసల్లతో టచ్అప్ చేస్తూ నీట్గా మేక్ చేసిన కలెక్షన్. అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా అప్రాక్సిమేట్లీ 6 or 7 అలా వచ్చేసాయి. మీకు రఫ్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా 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 బాగుంటుంది. కోరల్ విత్ గ్రీన్, గ్రీన్ బీడ్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చేసాము, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉండాలి అన్నట్టుగా గ్రీన్లో బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్తో మేక్ చేసిన కలెక్షన్ ఇది. లెంత్ అప్రాక్సిమేట్లీ ఒక 18 inches అలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, శారీతో సంబంధం లేకుండా ఎలాంటి శారీస్ మీదకైనా మనం పేరప్ చేయొచ్చు, చక్కగా ఉంటుంది. అంటే ప్రైస్ ఫర్ దిస్ ఈ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ I'll show you one beautiful collection. This is also very 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 pretty collection. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. చూడండి ఎంత బాగుంది కదా. సరోస్కి పర్ల్స్ ప్లస్ స్మాల్ సైజ్ ఆఫ్ అమ్మవారి రూపు రెండింటిని మిక్స్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. 18 inches లెంత్లో ఇచ్చేసాము. దిస్ ఈజ్ అ 2-line అలైన్మెంట్లో వస్తుంది. ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ పెండెంట్స్, అమ్మవారి రూపులు అతి స్మాల్ సైజులో వచ్చేసాయి అనమాట. ఇదిగో ఇలా వచ్చేసాయి అమ్మవారి రూపులు అన్నీ కూడా ఇలా స్మాల్ సైజులో నీట్గా రాయల్గా మేక్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా. వావ్, ఇట్ ఈస్ రియలీ రియలీ ప్రెటీ. పెండెంట్ వచ్చేసి కిందంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది, కిందంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా సరోస్కి పర్ల్, చిన్న చిన్న పెండెంట్స్ ఇస్తూ నీట్గా మేక్ చేసిన కలెక్షన్. ఎంత బాగుందో కదా. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inchesలో వచ్చేస్తుంది. ఇది ఒక పెండెంట్, సరోస్కి పర్ల్ పెండెంట్, సరోస్కి పర్ల్ ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా పెండెంట్స్, నెక్ చుట్టూతుగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా చక్కగా ఉంది. The price for this is 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. You can see the finishing and the neatness. It is really really beautiful collection.
The next I'll show you one more beautiful. This is a small and a beautiful pendant అండి. ఇది కూడా ఎంత బాగుంది అంటే ఎలిఫెంట్ ఫేస్ వచ్చేస్తుంది కింద, మీకు ఇవంతా స్టోన్ వర్క్ వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అండ్ ఆ బ్లాక్ బీడ్స్కి రెగ్యులర్గా కాకుండా ఇలా మువ్వలతో టచ్అప్ ఇస్తూ చేసిన కలెక్షన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో తెలుసా. నాకు నిజంగా దీన్ని చూసినప్పుడు ఏమనిపించింది తెలుసా, అంటే ఇది మేకింగ్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ ఇంతకు మించి అసలు గోల్డ్ అవసరం లేదేమో, నల్ల పూసలకి అనిపించిందండి. మీరే చూసి చెప్పండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న పెండెంట్ అంటే ఈ ఎలిఫెంట్ షేప్లో ఉన్న ఈ పెండెంట్ ఈ మధ్యలో అంతా కూడా మువ్వలతో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్, ప్యాటర్న్, నీట్నెస్, ఇంతకు మించి ఇంకేముంటుంది గోల్డ్లో? నిజం చెప్పండి, ఏ మాటకి ఆ మాట చెప్పండి. మీకు 1 గ్రామ్ కొనమని నేను చెప్పట్లేదు, సేల్స్ గురించి నేను చెప్పట్లేదు, పర్చేస్ గురించి నేను మాట్లాడలేదు. లెట్ ఇట్, ఆ వదిలేసి యాజ్ ఏ యూనిక్గా ఇండిపెండెంట్గా స్వతహాగా మీ ఒపీనియన్ చెప్పండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇదని కాదు, చూపించిన బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా నో మ్యాటర్ దట్ ఈస్ అ 1 గ్రామ్ ఆర్ గోల్డ్, ఇక్కడ చూపించినవంతా కూడా దాదాపు బీడ్స్ మీదనే ఎక్కువ వర్క్ పెట్టేస్తున్నాను. సో అది మీకు అది ఆర్టిఫిషియల్ అయితే ఏంటి, రియల్ గోల్డ్ అయితే ఏంటి, బీడ్ మీద వర్క్ ఈజ్ బీడ్ వర్క్ అంతే. సో ఇది కూడా పెండెంట్ వచ్చేసి ఎంత నీట్గా, ఎంత చిన్న షేప్లో ఎంత గ్రేట్ వర్క్ వచ్చేసింది కదా. నిజం చెప్పాలి అంటే ఇదే పెండెంట్కి ఇవే మువ్వలు మీరు గోల్డ్లో ఆర్డర్ పెట్టేసుకొని ఈ చైన్ని మీరు ఇలాగే మేక్ చేస్తే ఎంత పడుతుంది మీరు చెప్పండి ఒకసారి. మినిమం ఒక 1 నుంచి 1.3 lakhs పడుతుంది ఈ మువ్వలన్నీ చేసేసుకొని ఈ పెండెంట్. ఇంకా నేను తక్కువ చెప్పాను మీకు, తక్కువ చెప్పాను. ఇదంతా మీరు చేయించేసుకొని వచ్చి వేసుకుంటే దీనికంటే గొప్పగా ఏముండదు, దీంతో సమానంగా ఉంటుందేమో, మేబీ ఉంటే ఒక 5-10% వేరియేషన్ ఉంటుందేమో దానికి దీనికి. కానీ ఆ 5-10% వేరియేషన్ నిజంగా గోల్డ్ వరకు పరిగెత్తడం అంత అవసరం అంటారా? నన్ను అడిగితే అవసరం లేదు. మీరు ఎక్కడ ఎప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలో చేసేసుకోండి. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ద స్మాల్ థింగ్స్ ఇన్ వెరీ స్మాల్ థింగ్స్ ఇన్ ద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎక్స్క్లూజివ్గా బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్, పెండెంట్స్ ఈ మూడిటి మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. 2 సార్లు నేను చెప్పను, 10 సార్లు. ఎందుకంటే మిగతా సెట్స్ అంతా ఒక లెక్క, బ్లాక్ బీడ్స్, పెండెంట్స్, బ్యాంగిల్స్ ఒక లెక్క. ఎందుకంటే ఇందులో బోల్డ్ అని డిజైన్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ డిజైన్స్ ఉంటాయి 1 గ్రామ్కి వచ్చేసరికి. ఐ మీన్ నిజం చెప్పాలంటే అవన్నీ గోల్డ్లో కూడా ఉండవు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో అంత బ్యూటిఫుల్ డిజైన్స్ 1 గ్రామ్లో వస్తున్నాయి అనుకున్నప్పుడు వాటి మీదనే పర్టికులర్గా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వై కాంట్ యూ గో విత్ లాంగ్ సెట్స్? లాంగ్ సెట్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసేసుకోండి గోల్డ్లో, అంతే తప్ప ఇంత చిన్న చిన్న వాటికి అంత పెద్ద గోల్డ్ వరకు పరిగెత్తి మేక్ చేయించుకొని అంత హైరానే పడే బదులు ఇవి బోల్డ్ అని కొనుక్కోవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే నా మాటని. ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించిన, దిస్ ఈస్ ఎస్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. మీకు జీజే పాలిషింగ్లో వస్తుంది స్టోన్ అంతా కూడా. ఇదంతా ఏంటంటే 3D వర్క్ పెండెంట్. 3D వర్క్ పెండెంట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది మొత్తం ఇలా కదిలిపోతుంది అనమాట స్టోన్ అంతా కూడా. ఫ్లవర్ మీద ఫ్లవర్, ఫ్లవర్ మీద ఫ్లవర్, ఫ్లవర్ మీద ఫ్లవర్ ఇలా వచ్చేస్తుంది. బాగుంది కదా. ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్. అసలు పెండెంట్ కూడా ఎంత ముద్దుగా ఉందో. యూ కెన్ సీ హియర్. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. మీకు ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చేస్తాయి, 3D షేప్లో వచ్చేస్తాయి. రొటీన్ కలెక్షన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ హ్యాపీలీ పర్చేస్ దిస్. 850 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్లో ఇది కూడా ఒకటి. వెరీ నైస్ అండ్ వెరీ ప్రిటీ. 850 is a price. Next, I'll show you one simple collection. Yeah, this is the invisible chain made with a ruby and black and coral combination లో మేక్ చేసిన కలెక్షన్. ఇదంతా కూడా బ్లాక్ ఆనెక్స్ ఇన్విజిబుల్ చైన్ కి మధ్యలో డిఫరెన్సియేషన్ కింద కోరల్స్ ఇచ్చేసాము, 2 కోరల్స్. నీట్గా వచ్చేసింది. ఎలాంటి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అలా పర్టికులర్గా అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ. 350 ఈస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సింపుల్ బడ్జెట్లో ఇన్విజిబుల్ చైన్ మోడల్లో నీట్గా
మీకు డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేలాగా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. 350 is a price. Okay, the next I'll show you one beautiful collection that is a purely stone తో వచ్చేస్తుంది. This one మీకు ఇదంతా కూడా స్టోన్ వర్క్ లో వచ్చేస్తుంది. కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ లో వచ్చేస్తుంది. మధ్య మధ్యలో అంతా కూడా సరోస్కీ పర్ల్స్ తో టచ్ అప్ చేస్తూ అల్లుతూ మేక్ చేసిన కలెక్షన్. ఎంత నీట్ గా ఉందంటే రియల్ గోల్డ్ లో కనుక మనం మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. స్టోన్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది. కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ విత్ సరోస్కీ పర్ల్. బ్లాక్ స్టోన్ విత్ సరోస్కీ పర్ల్. త్రీ లేయర్డ్ గా వచ్చేస్తుంది అనమాట. 3 లేయర్డ్ గా వచ్చేస్తుంది సెట్ అనేది. యూ కెన్ సీ హియర్. మీకు ఇది డబల్ లేయర్ గా కావాలన్నా నేను మేక్ చేసిస్తాను, లేదు ఇలా సింగిల్ గా కావాలన్నా కూడా మేక్ చేసిస్తాను. అప్రాక్సిమేట్లీ 20 inches లెంత్ లో ఉందండి ఇది. ఇలా లేయర్డ్ గా వచ్చేస్తుంది, బ్లాక్ స్టోన్స్ తో వచ్చేస్తుంది. రెగ్యులర్ చూసే డిజైన్స్ అయితే కావు ఇవన్నీ కూడా. రెగ్యులర్ గా మీరు 1 gram లో చూసే కలెక్షన్ అయితే కాదు. ఆ స్టోన్ కాదు, ఆ క్వాలిటీ కాదు. ఆల్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ప్రెటీ, నీట్ గా రాయల్ గా ఉండే కలెక్షన్స్ లో ఇవన్నీ ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తాయి. కంప్లీట్ గా పర్ల్స్ లో వచ్చేస్తుంది అనమాట మేకింగ్ అంతా కూడా. బ్లాక్ స్టోన్ విత్ పర్ల్, బ్లాక్ స్టోన్ విత్ పర్ల్ ఇలా వచ్చేస్తుంది మేకింగ్. ఓకే, 1950 is a price. మీకు ఇది సింగిల్ గా ఇండివిజువల్ గా అంటే కనుక, లేదు ఇట్లా 2 లేయర్డ్ గా, లేదు 5 లేయర్డ్ గా కనుక అంటే కనుక మెసేజ్ చేయండి. బై దట్ ఐ కెన్ గివ్ యూ. 1950 is a price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇలా ఈ డిజైన్ అనే కాదు, ఇప్పుడు నేను చూపించిన సింపుల్ డిజైన్స్ కావచ్చు, హెవీ డిజైన్స్ కావచ్చు, వేటికైనా మీరు ఇలా పేరప్ చేయండి. ఇయర్ రింగ్స్ ఎంత బాగుంది చూడండి. ఈ సెట్ కావచ్చు, ఇది కూడా ఎంత బాగుంది అసలు. జస్ట్ ఇలా స్టోన్స్ పెట్టేసుకొని బ్లాక్ సెట్ పెట్టేసుకుంటే సూపర్ అసలు. మనమే సాటి, అంత బాగుంటుంది. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, requesting you all the people to please do subscribe, like the video, and please forward this video to your friends. Thank you so much. We'll meet you again in the next video with a more and more beautiful collections. Thank you.